క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఏ పివి నరసింహారావు గారు, బి రాజీవ్ గాంధీ గారు, సి లాల్ బహదూర్ శాస్త్రి గారు, డి ఇందిరా గాంధీ గారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 సెకండ్స్ అయితే టైం ఇస్తున్నా, ఓకేనా? సో ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు పివి నరసింహారావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి బాల్ గంగాధర్ తిలక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, హరీబీ హటావో నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ, ఆప్షన్ బి ఇందిరా గాంధీ, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి భగత్ సింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చిన వారు శ్రీమతి ఇందిరా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, బికారీ హటావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి ఇందిరా గాంధీ, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బికారీ హటావో అనే నినాదాన్ని రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ సి బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదాన్ని వీరికి చెందినది? ఆప్షన్ ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ సి లాలా లజపత్ రాయ్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదము బాలగంగాధర్ తిలక్ గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి భగత్ సింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి అనే నినాదాన్ని అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదం చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదం చేసిన వారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి అటల్ బిహార్ వాజ్పేయి, ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి.
ఆప్షన్ బి అటల్ బిహార్ వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. వేదాలకు తరలిపొండి అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి దయానంద సరస్వతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దయానంద సరస్వతి. వేదాలకు తరలిపొండి అనే నినాదాన్ని ఇచ్చిన వారు దయానంద సరస్వతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి ముసోలిని, ఆప్షన్ సి అబ్రహం లింకన్, ఆప్షన్ డి అడాల్ఫ్ హిట్లర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్రహం లింకన్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి అబ్రహం లింకన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి మొదటి నెపోలియన్, ఆప్షన్ సి మావో సేటుంగ్, ఆప్షన్ డి మార్టిన్ లూథర్ కింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి రూసో. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే ఒక పదం అనే నినాదం వీరికి చెందుతుంది? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి నెపోలియన్ బోనపార్టే, ఆప్షన్ డి సెయింట్ అగస్టిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెపోలియన్ బోనపార్టే. అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే ఒక పదం అని నెపోలియన్ బోనపార్టే గారు చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. భారతదేశం భారతీయుల కొరకే అనే నినాదం ఇచ్చిన వారు? ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్, ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి దయానంద సరస్వతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం భారతీయుల కొరకే అనే నినాదాన్ని ఇచ్చిన వారు దయానంద సరస్వతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని చెప్పిన వారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి అబ్దుల్ కలాం, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి భగత్ సింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని చెప్పిన వారు మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అనే నినాదాన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఆరామ్ హరామ్ హై అనే నినాదం వీరికి చెందినది? ఆప్షన్ ఏ అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ, ఆప్షన్ డి ఇందిరా గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ. ఆరామ్ హరామ్ హై అనే నినాదం జవహర్లాల్ నెహ్రూ గారికి చెందుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయజం ఎప్పుడూ జీవించే ఉంటుంది అనే నినాదం ఇచ్చిన వారు? ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ బి దయానంద సరస్వతి, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి భోగరాజు పట్టాభి సీతారామయ్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది అనే నినాదాన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం ఇచ్చిన వారు? ఆప్షన్ ఏ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి విడి సావర్కర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం ఇచ్చిన వారు భగత్ సింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి రాజీవ్ గాంధీ, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను, విత్ ఎక్స్ప్లెనేషన్స్తో చేశానండి. ఈవెన్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్ చెప్పేటప్పుడు కూడా మీకు చాలా వివరంగా వివరించి చెప్పాను. సో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి, ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేవి నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదం ఇచ్చిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎమిగ్రీ అనగా ఏంటి? ఎమిగ్రీ అని దేనిని అంటారు? సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ మనం చూసుకుంటే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు. సెకండ్ వన్ వ్యక్తిగత కారణాల వలన స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు. థర్డ్ వన్ రాజకీయ కారణాల వలన స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు. ఫోర్త్ వన్ రాజకీయ కారణాల వలన స్వదేశాన్ని వదిలి వెళ్ళిన ముస్లిం నాయకులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజకీయ కారణాల వలన స్వదేశాన్ని అంటే మనం ఉన్నటువంటి దేశాన్నే వదిలి వెళ్ళిన పౌరులను మనము ఎమిగ్రీ అని అంటాము. రాజకీయ కారణాల వలన స్వదేశాన్ని వదిలి వెళ్ళిన పౌరులు ఎమిగ్రీ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండి. భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలలో సరికానిది ఏది? ఫస్ట్ వన్ మెజారిటీ పార్టీ పాలన. సెకండ్ వన్ శాసనసభలో మంత్రుల సభ్యత్వం. థర్డ్ వన్ దిగువ సభ, లోక్సభ, రాజ్యసభ రద్దు. ఫోర్త్ వన్ నామమాత్ర కార్యనిర్వహణాది నేతలు ఉండడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దిగువ సభ, లోక్సభ, రాజ్యసభ రద్దు అనేది భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాలలో సరికానిది. సో సరైనవి ఏంటేంటి? మెజారిటీ పార్టీ పాలన, శాసనసభలో మంత్రుల సభ్యత్వం, నామమాత్ర కార్యనిర్వహణాది నేతలు ఉండడం, ఇవన్నీ కూడా భారతదేశంలోని పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణాల్లో ఉన్నవి. సో లేనిది ఏది అంటే దిగువ సభ, లోక్సభ, రాజ్యసభ రద్దు అనేది లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి. భారత పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని, బాధ్యతాయుత ప్రభుత్వం అని, క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటారు. సెకండ్ వన్ పార్లమెంటరీ సార్వభౌమాధికారం సిద్ధాంతం బ్రిటిష్ పార్లమెంటుకు వర్తించదు. థర్డ్ వన్ న్యాయశాఖ ఔన్నత్యము సూత్రం అమెరికన్ సుప్రీంకోర్టుకు వర్తిస్తుంది. ఫోర్త్ వన్ భారత పార్లమెంట్ తన రాజ్యాంగ సవరణ అధికరణ ద్వారా రాజ్యాంగంలోని అంశాలను సవరించగలదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పార్లమెంటరీ సార్వభౌమాధికారం సిద్ధాంతం బ్రిటిష్ పార్లమెంటుకు వర్తించదు. సో ఏవేవి వర్తిస్తాయి? భారత పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని, బాధ్యతాయుత ప్రభుత్వం అని, క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటారు. ఇది మనకి సరైనదేనండి. అలాగే న్యాయశాఖ ఔన్నత్యం సూత్రం అమెరికన్ సుప్రీంకోర్టుకు వర్తిస్తుంది. ఇది కూడా మనకి ఒక క్వశ్చన్గా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారత పార్లమెంట్ తన రాజ్యాంగ సవరణ అధికరణ ద్వారా రాజ్యాంగంలోని అంశాలను సవరించగలదు. సో ఇది కూడా మనకి ఒక క్వశ్చన్లో అడిగే అవకాశం అయితే ఉంది. ఈ మూడు కూడా మనకి అవును సరైనవి. సో ఏది సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్ ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖను భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఫస్ట్ వన్ 2002, సెకండ్ వన్ 2003, థర్డ్ వన్ 2004, ఫోర్త్ వన్ 2005. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2004 ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖను భారత ప్రభుత్వం 2004లో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, రాజకీయ హక్కులను కలిగి ఉండే వారిని పౌరులు అంటారు, ఆ హక్కులను లేని వారిని విదేశీయులు అంటారు. అయితే రాజకీయ హక్కులకు సంబంధించి సరికానిది ఏది? ఫస్ట్ వన్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, సెకండ్ వన్ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, థర్డ్ వన్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఫోర్త్ వన్ రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టని హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టని హక్కు అనేది మనకి సరైనది కానిది. మరి రాజకీయ హక్కులను కలిగి ఉండే వారిని పౌరులు అంటారు, ఆ హక్కులు లేని వారిని విదేశీయులు అంటారు. అయితే రాజకీయ హక్కులకు సరికానిది ఏది అంటే మనకి రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టని హక్కు అనేది రాజ్యాంగానికి సంబంధించి సరికానిది. బట్ సరైనవి ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఇవన్నీ కూడా మనకి సరైనవి అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ సర్వజనీయ వయోజన ఓటు హక్కు కల్పిస్తుంది? ఫస్ట్ వన్ 324, సెకండ్ వన్ 365, థర్డ్ వన్ 326, ఫోర్త్ వన్ 327. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 326 ఆర్టికల్ ప్రకారము 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ సర్వజనీయ వయోజన ఓటు హక్కు కల్పిస్తుంది. ఈ ఆర్టికల్ అంటే మనకి 326. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలుపరిచే వారిని నిందించాలని సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్, సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, థర్డ్ వన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ వన్ జయప్రకాష్ నారాయణ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలుపరిచే వారిని నిందించాలని సూచించిన వారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వీటిని రాజ్యాంగ మౌలిక లక్షణాలుగా పేర్కొనవచ్చు? ఫస్ట్ వన్ రాజ్యాంగ ఆధిక్యత, సెకండ్ వన్ ప్రజాస్వామ్యం, థర్డ్ వన్ లౌకికవాదం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పైవన్నీ. రాజ్యాంగ ఆధిక్యత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ మౌలిక లక్షణాలుగా మనము పేర్కొనవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, భారతదేశంలో అధికారానికి మూలాధారమని ఎవరిని పీఠిక తెలిపింది? ఓకేనా? ఫస్ట్ వన్ పార్లమెంట్, సెకండ్ వన్ సుప్రీంకోర్టు, థర్డ్ వన్ రాజ్యాంగ నిర్మాణ సభ, ఫోర్త్ వన్ ప్రజలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రజల్ని భారతదేశంలో అధికారానికి మూలాధారమని పీఠిక తెలిపింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు శాసనం ద్వారా పౌరసత్వ హక్కులను క్రమబద్ధం చేయుట ప్రకరణ ఏది? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 9, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 10. పార్లమెంటు శాసనం ద్వారా పౌరసత్వ హక్కులను క్రమబద్ధం చేయుట 10వ ప్రకరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ మూలం కలిగి భారతదేశానికి బయట నివసించే వారి పౌరసత్వ హక్కుల ప్రకరణ ఏది? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 8, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతీయ మూలం కలిగి భారతదేశానికి బయట నివసించే వారి పౌరసత్వ హక్కులను ప్రకరణ ఏది అంటే 8వ ప్రకరణ అనేది మనకి పౌరసత్వ హక్కుల గురించి తెలుపుతుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కాళిదాసు రచనలలో కానిది ఏది? కాళిదాసు యొక్క రచనలలో కానిది ఏది అని అడిగారండి. ఏ రఘువంశం, బి కుమార సంభవం, సి మేఘ సందేశం, డి విరసం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
మీకు ఒక 5 సెకండ్స్ టైం అయితే ఇస్తాను, మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కానిది అనేది మనకి విరసం అవుతుంది. సో కాళిదాసు యొక్క రచనలు ఏంటేంటి? రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం. ఈ 3 కూడా మనకి కాళిదాసు యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, రేడియో నాటికలు వీరి యొక్క రచన. రేడియో నాటికలు అనేవి ఎవరి యొక్క రచన? ఏ శ్రీరంగం శ్రీనివాసరావు, బి గుర్రం జాషువా, సి బాలగంగాధర్ తిలక్, డి విశ్వనాథ సత్యనారాయణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క రచన అనేది రేడియో నాటికలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఇండియా డివైడెడ్ పుస్తక రచయిత ఎవరు? ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్, బి జవహర్ లాల్ నెహ్రూ, సి మహాత్మా గాంధీ, డి అబ్దుల్ కలాం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని రచించారు. ఇండియా డివైడెడ్ పుస్తక రచయిత రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఫస్ట్ వన్, ఏ బిఆర్ అంబేద్కర్, బి సుభాష్ చంద్రబోస్, సి మహాత్మా గాంధీ, డి జవహర్ లాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జవహర్ లాల్ నెహ్రూ అనేవారు, జవహర్ లాల్ నెహ్రూ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, మై ట్రూత్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఏ సరోజినీ నాయుడు, బి మదర్ తెరీసా, సి ఇందిరాగాంధీ, డి జ్యోతిబాయి పూలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇందిరాగాంధీ గారు మై ట్రూత్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండికా అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఏ జార్జ్ టౌన్, సి మొగస్తనీస్, బి మొగస్తనీస్, సి నికోలస్ కాంటే, డి అబ్దుల్ రజాక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మొగస్తనీస్, ఇండికా అనే పుస్తకాన్ని మొగస్తనీస్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? సెవెంత్ వన్ అండి. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఏ నెల్సన్ మండేలా, బి థామస్ బ్యాచ్, సి వుడ్రో విల్సన్, డి నెపోలియన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ నెల్సన్ మండేలా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, మెయిన్ కాంఫ్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఏ జార్జ్ వాషింగ్టన్, బి నెపోలియన్ బొనపర్టీ, సి అడాల్ఫ్ హిట్లర్, డి జార్జ్ స్టీవెన్సన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అడాల్ఫ్ హిట్లర్. మెయిన్ కాంఫ్ అనే పుస్తకాన్ని అడాల్ఫ్ హిట్లర్ గారు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ది బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ది బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఏ బిఆర్ అంబేద్కర్, బి జవహర్ లాల్ నెహ్రూ, సి భగత్ సింగ్, డి సుభాష్ చంద్రబోస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిఆర్ అంబేద్కర్ గారు ద బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, రాజతరంగిణి అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు?
ఏ కాళిదాసు, బి కల్హణుడు, సి భరతుడు, డి సముద్రగుప్తుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో నా ఛానల్లో చాలా క్లాసెస్ చేస్తానండి. టెట్ అండ్ డిఎస్సికి అలాగే గురుకులానికి కూడా అవి యూజ్ అవుతాయి. మెథడాలజీ అలాగే జనరల్ సైన్స్ ఇవన్నీ కూడాను. సో అన్నింటికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. సో ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్లేలిస్ట్ల లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కల్హణుడు రాజతరంగిణి అనే పుస్తకాన్ని రచించిన వారు కల్హణుడు. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. పంచతంత్రం రచించిన వారు ఎవరు? ఏ విష్ణు శర్మ, బి విష్ణు శర్మ. ఇక్కడ కొంచెం ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టేక్ ఏం కాదు. ఫస్ట్ ఇది విష్ణు శర్మ, సెకండ్ విష్ణు వర్మ. చూడండి, శర్మ వర్మ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సి రవికృష్ణ, డి రవివర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విష్ణు శర్మ. పంచతంత్రం రచించిన వారు విష్ణు శర్మ గారు. నెక్స్ట్ క్వశ్చన్. అర్థశాస్త్రం పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఏ సుశ్రుతుడు, బి ధన్వంతరి, సి పులోమావి, డి కౌటిల్యుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కౌటిల్యుడు. అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రచించిన వారు కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. అష్టాధ్యాయిని రచించింది ఎవరు? ఏ చరకుడు, బి పాణిని, సి బోధిధర్మ, డి విష్ణు శర్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పాణిని. అష్టాధ్యాయిని రచించింది పాణిని. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ముద్రా రాక్షసం రచించిన వారు ఎవరు? ఏ వాత్సాయన, బి అమోఘవర్ష, సి అశ్వఘోష, డి విశాఖదత్తుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి విశాఖదత్తుడు రచించారు. ముద్ర రాక్షసాన్ని విశాఖదత్తుడు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. గీత గోవింద రచనను రచించిన వారు ఎవరు? ఏ వాసుదేవ్, బి జయదేవ్, సి సూర్యదేవ్, డి కృష్ణదేవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గీత గోవింద అనే రచనను రచించిన వారు జయదేవ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. రత్నావళి పుస్తకాన్ని రచించిన వారు ఏ కాళిదాసు, బి కౌటిల్యుడు, సి హర్షవర్ధనుడు, డి గౌతమ బుద్ధుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చాలామంది అంటే ఏం కాదు, నన్ను ఎవరైతే హేట్ చేస్తున్నారో అంటే చూడలేకపోతున్నారో సో వాళ్ళైతే కామెంట్ చేశారు, మేడం గారి వాయిస్ కూడా కొంచెం ఓవర్గా ఉంటుందని. నా టీచింగ్ స్టైల్ ఇంతేనండి, నేను ఇలాగే మాట్లాడగలను. సో రత్నావళి పుస్తకాన్ని రచించిన వారు ఎవరండి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్షవర్ధనుడు. రత్న మేడం అయితే కాదు, రత్నావళిని రచించింది రత్న మేడం కాదండి, హర్షవర్ధనుడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఆముక్త మాల్యద రచించిన వారు ఎవరు? ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి, బి గిడుగు రామమూర్తి పంతులు, సి శ్రీకృష్ణ దేవరాయలు, డి మొదటి హరిహర రాయలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆముక్త మాల్యదను రచించిన వారు శ్రీకృష్ణ దేవరాయలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. రామాయణంను రచించిన వారు ఎవరు? ఏ వేదవ్యాసుడు, బి వాల్మీకి, సి విష్ణు శర్మ, డి పతంజలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాల్మీకి. రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. పాండురంగ మహాత్మ్యం పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఏ శ్రీకృష్ణదేవరాయలు, బి కాళిదాసు, సి తెనాలి రామకృష్ణుడు, డి గౌతమ బుద్ధుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాండురంగ మహాత్మ్యం పుస్తకాన్ని రచించిన వారు తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. షానామా రాసిన వారు ఎవరు? ఏ అక్బర్, బి బాబర్, సి ఫిరదౌసి, డి షాజహాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ప్లేలిస్టులు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్నింటికీ కూడా యూజ్ అవుతుంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. షానామాను రాసిన వారు ఫిరదౌసి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ ఏది? త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ ఏది? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఆగస్ట్ 15, 1947, సెకండ్ వన్ డిసెంబర్ 22, 1946, థర్డ్ వన్ జూలై 22, 1947, ఫోర్త్ వన్ జూన్ 12, 1946. ఇక్కడ గ్యాప్ అయితే స్పేస్ ఇవ్వడం మర్చిపోయాను, సో జాగ్రత్తగా చూసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. మీకు 5 to 10 seconds టైం అయితే ఇస్తాను, మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు ఇది ఒక యూజ్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జూలై 22, 1947. త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించిన తేదీ ఏది అంటే జూలై 22, 1947 తేదీన త్రివర్ణ పతాకాన్ని మన రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా ఇక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ప్రదర్శించారు. ఆప్షన్ 1 మద్రాస్, సెకండ్ వన్ మదనపల్లి, థర్డ్ వన్ విజయవాడ, ఫోర్త్ వన్ చీరాల. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విజయవాడ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా మనకి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా విజయవాడలో అయితే ప్రదర్శించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 November 26, ఆప్షన్ 2 August 15, ఆప్షన్ 3 December 26, ఆప్షన్ 4 July 22. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనకి నవంబర్ 27, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నవంబర్ 26వ తేదీన మన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1947, సెకండ్ వన్ 1948, థర్డ్ వన్ 1949, ఫోర్త్ వన్ 1950. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1950. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం 1950. 1950లో మనకి భారత రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేయడానికి వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడింది? ఆప్షన్ 1 52, ఆప్షన్ 2 61, ఆప్షన్ 3 44, ఆప్షన్ 4 88. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 61. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేయడానికి వయస్సు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించబడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం ఏది? ఫస్ట్ వన్ రాజ్యాంగం, సెకండ్ వన్ ప్రజాస్వామ్యం, థర్డ్ వన్ నోటీస్ బోర్డ్, ఫోర్త్ వన్ కాలక్రమ పట్టిక. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాజ్యాంగం ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రాన్ని మనం రాజ్యాంగం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు ఏ భాషలో వ్రాయబడ్డాయి? ఆప్షన్ 1 హిందీ, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 హిందీ మరియు ఇంగ్లీష్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిందీ మరియు ఇంగ్లీష్. భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు హిందీ మరియు ఇంగ్లీష్లో రాయబడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎప్పుడు అమలు చేయబడింది? ఆప్షన్ 1 26th January 1948, ఆప్షన్ 2 26th November 1949, ఆప్షన్ 3 26th January 1950, ఆప్షన్ 4 26th November 1948. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఆప్షన్ 3 26th January 1950 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారత రాజ్యాంగం అనేది 26 January 1950న అమలు చేయబడడం అయితే జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ వన్ అరిస్టాటిల్, సెకండ్ వన్ కౌటిల్యుడు, థర్డ్ వన్ ఆడమ్ స్మిత్, ఫోర్త్ వన్ జేమ్స్ రస్కిన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ అరిస్టాటిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది అరిస్టాటిల్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? ఫస్ట్ వన్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ వన్ జవహర్ లాల్ నెహ్రూ, థర్డ్ వన్ రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ వన్ మొరార్జీ దేశాయ్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, ఏ సబ్జెక్ట్కి కావాలి, ఏ జాబ్ కోసం కావాలి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ మీకు డెఫినెట్లీ చేస్తాను. సో మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ ఫాలో అయిపోతూ ఉండండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారు. వీడ్ ఆఫ్ ది లాబొరేటరీ అని సాధారణంగా ఏ శిలీంధ్రాన్ని పిలుస్తారు? ఫస్ట్ వన్ రైజోపస్, సెకండ్ వన్ అగారికస్, థర్డ్ వన్ మ్యూకర్, ఫోర్త్ వన్ పెన్సిలియం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేయండి. ఒక 3 seconds అయితే మీకు టైం ఇస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వీడ్ ఆఫ్ ది లాబొరేటరీ అని సాధారణంగా మనకి రైజోపస్ అనే శిలీంధ్రాన్ని అయితే వీడ్ ఆఫ్ ది లాబొరేటరీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలు ఏవి? ఫస్ట్ వన్ ఏకదళ బీజ మొక్కలు, సెకండ్ వన్ ద్విదళ బీజ మొక్కలు, థర్డ్ వన్ ఆవృత బీజాలు, ఫోర్త్ వన్ వివృత బీజాలు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వివృత బీజాలు. క్రింది వాటిలో ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలు వచ్చేసరికి వివృత బీజ మొక్కలు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత శాతం ఎంత? ఫస్ట్ వన్ 67.3, సెకండ్ వన్ 81.56, థర్డ్ వన్ 71.3, ఫోర్త్ వన్ 59.96. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 59.96% అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోని మహిళా అక్షరాస్యత శాతం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్కులు ఎన్ని? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 2. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంధ్రప్రదేశ్లోని జాతీయ పార్కులు ఎన్ని అంటే మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్లో 3 జాతీయ పార్కులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ తిరుపతి, సెకండ్ వన్ నంద్యాల, థర్డ్ వన్ తాడిపత్రి, ఫోర్త్ వన్ పశ్చిమ గోదావరి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తాడిపత్రి. చింతల వెంకటరమణ స్వామి దేవాలయం మనకి తాడిపత్రిలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నెట్ ఏరియా అండర్ సోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో నికర సాగు భూమి ఎంత?
ఫస్ట్ వన్ 60.88 lakh hectares, second one 40.88 lakh hectares, third one 80.88 lakh hectares, fourth one 20.88 lakh hectares. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 60.88 lakh hectares అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో నికర సాగు భూమి ఈ విధంగా అయితే ఉంది. సో నెక్స్ట్, కాల్ ఆఫ్ ద బ్లూ వాటర్ అనే గీత రచయిత ఎవరు? ఎ స్పెషల్ సాంగ్ రిటెన్ ఆన్ ద ఇండియన్ నేవీ పెన్డ్ బై నోటెడ్ లిరికిస్ట్. సో ఫస్ట్ వన్ ఏఆర్ రెహమాన్, సెకండ్ వన్ ప్రసూన్ జోషి, థర్డ్ వన్ శంకర్ మహాదేవన్, ఫోర్త్ వన్ గీతా ముఖర్జీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రసూన్ జోషి. మనకి కాల్ ఆఫ్ ద బ్లూ వాటర్ అనే గీత రచయిత ఎవరు అంటే ప్రసూన్ జోషి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆహార గొలుసులో మొక్కలు వినియోగించే సౌరశక్తి కేవలం ఫస్ట్ వన్ 10%, సెకండ్ వన్ 1%, థర్డ్ వన్ 0.1%, ఫోర్త్ వన్ 0.01%. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 0.1% అండి. ఆహార గొలుసులో మొక్కలు వినియోగించే సౌరశక్తి కేవలం 0.1% మాత్రమే. సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్త ప్లాస్మాలో నీటి శాతం సాధారణంగా డాష్ నుండి డాష్ వరకు ఉంటుంది. ఫస్ట్ వన్ 60 to 64, సెకండ్ వన్ 70 to 75, థర్డ్ వన్ 80 to 82, ఫోర్త్ వన్ 91 to 92. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 91 to 92 అయితే మానవ రక్త ప్లాస్మాలో నీటి శాతం సాధారణంగా మనకి 91 నుంచి 92 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2, 2022 నుండి ప్రభుత్వం భారత బ్యాండ్ ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ యొక్క ఏ భాగాన్ని ప్రారంభించనుంది? ఫస్ట్ వన్ 3వ, సెకండ్ వన్ 4వ, థర్డ్ వన్ 5వ, ఫోర్త్ వన్ 7వ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 4వ డిసెంబర్ 2, 2022 నుంచి భారత ప్రభుత్వం భారత్ బ్యాండ్ ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే భారత్ బ్యాండ్ ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ యొక్క ఏ భాగాన్ని ప్రారంభించనుంది అంటే 4వ భాగాన్ని ప్రారంభించనుంది. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, రాజ్యాంగ సభకు ఏ సంవత్సరంలో ఎన్నుకున్నారు? రాజ్యాంగ సభకు సభ్యులను ఏ సంవత్సరంలో ఎన్నుకున్నారు? ఆప్షన్ 1 1946, ఆప్షన్ 2 1947, ఆప్షన్ 3 1948, ఆప్షన్ 4 1949. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ముందుగా చెప్పకండి మేడం అంటే నేను మీకోసం ఇలా క్వశ్చన్స్ తయారు చేస్తున్నాను. మరి ఆన్సర్ని మీరు మాత్రం కామెంట్ చేయాలి అయితే, ఎందుకంటే ఇది లైవ్ వీడియో రూపంలో నేను మీకు అందిస్తున్నా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి. వీలైతే మీరు ఆ టైంలో 4 గంటలకి లైవ్లో ఉండండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1946. రాజ్యాంగ సభకు సభ్యులను మనకి 1946వ సంవత్సరంలో అయితే ఎన్నుకోవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఏ వ్యక్తి భారత రాజ్యాంగం స్వచ్ఛమైన సమైక్య వ్యవస్థ లేక ఏకకేంద్ర వ్యవస్థ కాదు అని చెప్పారు? ఆప్షన్ 1 ఆస్టిన్, ఆప్షన్ 2 వేర్, ఆప్షన్ 3 డైసీ, ఆప్షన్ 4 మీనన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వేర్. మనకి వేర్ అనే వ్యక్తి భారత రాజ్యాంగం అనేది స్వచ్ఛమైన అలాగే సమైక్యమైన వ్యవస్థ లేక ఏకకేంద్ర వ్యవస్థ కాదు అని చెప్పారు. ఇక్కడ అవును కాదండి, సో కాదు అని చెప్పారు. సో అందుకు మీరు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వేర్ అనే ఆయన భారత రాజ్యాంగం అనేది స్వచ్ఛమైన వ్యవస్థ కాదు, సమైక్యమైన వ్యవస్థ కాదు, ఏకకేంద్ర వ్యవస్థ కూడా కాదు అని మనకి చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, పౌరసత్వం రాజ్యాంగం ఏ భాగంలో ఉంది? ఫస్ట్ వన్ 1వ భాగం, సెకండ్ వన్ 2వ భాగం, థర్డ్ వన్ 3వ భాగం, ఫోర్త్ వన్ 4వ భాగం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 2వ భాగం. పౌరసత్వం అనేది మనకి రాజ్యాంగంలోని 2వ భాగంలో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ గ్రంథకర్త ఎవరు? ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ కర్త
గ్రంథకర్త ఫస్ట్ వన్ శ్రీ రాజగోపాలాచారి, సెకండ్ వన్ కృష్ణ మేనన్, థర్డ్ వన్ పివి నరసింహారావు, ఫోర్త్ వన్ పివి మేనన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పివి మేనన్ గారు ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ అనే గ్రంథాన్ని రచించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. 35 నుంచి 39 దాకా ఉన్న రాజ్యాంగ సవరణలు ఏ జాబితాలో జరిగాయి? ఫస్ట్ వన్ కేంద్ర జాబితా, సెకండ్ వన్ రాష్ట్ర జాబితా, థర్డ్ వన్ ఉమ్మడి జాబితా, ఫోర్త్ వన్ రాజ్యాంగ జాబితా. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉమ్మడి జాబితా 35 నుండి 39 వరకు ఉన్నటువంటి రాజ్యాంగ సవరణలు మనకి ఉమ్మడి జాబితాలో రావడం అయితే జరిగింది. ఓకేనా, ఉమ్మడి జాబితాలో ఇవి జరిగాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. భారత రాజ్యాంగ సభ ఉండాలని మొదట సూచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ వన్ మోతీలాల్ నెహ్రూ, ఫోర్త్ వన్ దాదాబాయి నౌరోజీ. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మహాత్మా గాంధీ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగ సభ ఉండాలని మొట్టమొదట మనకి సూచించిన వారు మహాత్మా గాంధీ గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని పీఠికలోని అంశాలు ఏవి? ఫస్ట్ వన్ చట్టంలోని అంశాలపై ఆధారపడదు, సెకండ్ వన్ చట్టంలోని అంశాలపై ఆధారపడును, థర్డ్ వన్ అధికరణాలపై కొంతవరకు ఆధారపడును, ఫోర్త్ వన్ అధికరణాలపై కొంతవరకు ఆధారపడదు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారత రాజ్యాంగంలోని పీఠికలోని అంశాలు చట్టంలోని అంశాలపై ఆధారపడును. మిగతావన్నీ కూడా కానివి. ఓకేనా, సో కానివి అడిగితే ఈ మూడు అని చెప్పాలి, అయింది అడిగితే మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, థర్డ్ వన్ రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ వన్ బాబు జగజ్జీవన్ రావు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారత రాజ్యాంగాన్ని మనకు రూపొందించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో నెక్స్ట్ వన్, నైన్త్ క్వశ్చన్. డెమోక్రసీ అనే మాట ఏ భాష నుంచి ఉద్భవించింది? ఫస్ట్ వన్ జర్మన్, సెకండ్ వన్ లాటిన్, థర్డ్ వన్ గ్రీక్, ఫోర్త్ వన్ స్పానిష్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రీక్. డెమోక్రసీ అనే మాట గ్రీక్ పదం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. గ్రీక్ భాష నుంచి ఉద్భవించిందండి. గ్రీక్ భాష నుంచి అనేది ఉద్భవించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఫస్ట్ వన్ నందిని సతపతి, సెకండ్ వన్ సుచేత కృపలాని, థర్డ్ వన్ శశికళ కకోద్కర్, ఫోర్త్ వన్ ప్రతిభా పాటిల్. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సుచేత కృపలాని గారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. నందిని సతపతి ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫస్ట్ వన్ అస్సాం, సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్, థర్డ్ వన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ ఒడిశా. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఒడిశా ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నందిని సతపతి మనకి ఒడిశా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా అయితే పనిచేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. జయలలిత గారు ఎన్నవ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 8. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 6వ మహిళా ముఖ్యమంత్రిగా మనకి జయలలిత గారు అయితే పనిచేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. అత్యధిక కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? ఫస్ట్ వన్ కాసు బ్రహ్మానందరెడ్డి, సెకండ్ వన్ నారా చంద్రబాబు, థర్డ్ వన్ సంజీవయ్య, ఫోర్త్ వన్ ఎన్టీఆర్. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నారా చంద్రబాబు గారు అత్యధిక కాలం మనకి పదవిలో ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. అతి ఎక్కువ కాలం పనిచేసిన రెండవ సీఎం ఎవరు? ఫస్ట్ వన్ కాసు బ్రహ్మానందరెడ్డి, సెకండ్ వన్ సంజీవయ్య, థర్డ్ వన్ నాదెండ్ల భాస్కర్ రావు, ఫోర్త్ వన్ ఎన్టీఆర్. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాసు బ్రహ్మానందరెడ్డి అతి ఎక్కువ కాలం పనిచేసిన రెండవ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. అతి తక్కువ కాలం పనిచేసిన సీఎం ఎవరు? ఫస్ట్ వన్ నీలం సంజీవరెడ్డి, సెకండ్ వన్ దామోదరం సంజీవయ్య, థర్డ్ వన్ నాదెండ్ల భాస్కర్ రావు, ఫోర్త్ వన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అతి తక్కువ కాలం పనిచేసినటువంటి సీఎం మనకి నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఫస్ట్ వన్ పవన్ కుమార్ చామ్లింగ్, సెకండ్ వన్ కళ్యాణ్ సింగ్, థర్డ్ వన్ మాయావతి, ఫోర్త్ వన్ కళావతి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పవన్ కుమార్ చామ్లింగ్. దేశంలో ఎక్కువ కాలం మనకి ముఖ్యమంత్రిగా పవన్ కుమార్ చామ్లింగ్ గారు అయితే పనిచేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. నందిని సతపతి ఈ పార్టీ యొక్క ముఖ్యమంత్రి. నందిని సతపతి ఏ పార్టీ యొక్క ముఖ్యమంత్రి అంటే ఆప్షన్ 1 బీపీఎస్, ఆప్షన్ 2 కాంగ్రెస్, ఆప్షన్ 3 ఆర్జేడీ, ఆప్షన్ 4 టీఆర్ఎస్. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. నేను తర్వాత ఆన్సర్ని చెప్తూ ఉంటాను. అండ్ లైవ్కి ఎవరైనా మధ్యలో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి ఒక వీడియో కంపల్సరీ ఏపీ హైకోర్టుకి సంబంధించి మీకు లైవ్లో పెడుతున్నాను. అండ్ అలాగే ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ ట్రిక్స్, అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు రాని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏం చేస్తే మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనే విషయం కూడా ఒక వీడియో రూపంలో వివరించానమ్మా. ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ రూపంలో అయితే పెట్టాను. ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసి ఆ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన వీడియోస్ కూడా వస్తాయి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాంగ్రెస్. నందిని సతపతి మనకి కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. సుచేత కృపలాని యొక్క పదవీ కాలం ఎంత? ఆప్షన్ 1 1963 to 1967, సెకండ్ వన్ 1964 to 1967, థర్డ్ వన్ 1965 to 1967, ఫోర్త్ వన్ 1962 to 1967. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1963 to 1967. ఓకేనా. సో సుచేత కృపలాని యొక్క పదవీ కాలం 1963 నుంచి 1967. సో నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ యొక్క అధికార గృహం పేరు ఏంటి? ఫస్ట్ వన్ రామ్ భవన్, సెకండ్ వన్ రాజ్ భవన్, థర్డ్ వన్ రాట్ భవన్, ఫోర్త్ వన్ రాక్ భవన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజ్ భవన్. గవర్నర్ యొక్క అధికార గృహాన్ని మనం రాజ్ భవన్గా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక విద్యుత్ శక్తిమిత కలిగిన అంశం ఏది? శక్తిమిత. ఓకేనా. సో ఫస్ట్ వన్ జల విద్యుత్, సెకండ్ వన్ థర్మల్ విద్యుత్, థర్డ్ వన్ పవన విద్యుత్, ఫోర్త్ వన్ సౌర విద్యుత్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, థర్మల్ విద్యుత్. భారతదేశంలో అత్యధిక విద్యుత్ శక్తిమిత కలిగిన అంశం థర్మల్ విద్యుత్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఫస్ట్ వన్ సరోజినీ నాయుడు, సెకండ్ వన్ విఎస్ రమాదేవి, థర్డ్ వన్ ఇందిరాగాంధీ, ఫోర్త్ వన్ శారదా ముఖర్జీ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ ఎవరు అంటే శారదా ముఖర్జీ గారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ మహిళలు గవర్నర్గా పనిచేసిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఫస్ట్ వన్ అండమాన్ నికోబార్, సెకండ్ వన్ లక్షద్వీప్, థర్డ్ వన్ పాండిచ్చేరి, ఫోర్త్ వన్ ఐలాండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కువ మంది మహిళలు అంటే పాండిచ్చేరిలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా గవర్నర్లుగా పనిచేశారంట. సో పాండిచ్చేరి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఫస్ట్ వన్ సరోజినీ నాయుడు, సెకండ్ వన్ ఇందిరాగాంధీ, థర్డ్ వన్ చందూలాల్, ఫోర్త్ వన్ పద్మజా నాయుడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సరోజినీ నాయుడు. దేశంలో మొదటి మహిళా గవర్నర్ మనకి సరోజినీ నాయుడు గారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రెండవ మహిళా గవర్నర్ ఎవరు? ఫస్ట్ వన్ ఇందిరాగాంధీ, సెకండ్ వన్ కుముద్ బెన్ జోషి, ఫోర్త్ వన్ పద్మజా నాయుడు, థర్డ్ వన్ పద్మజా నాయుడు, ఫోర్త్ వన్ మాధవ్ త్రివేది. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. అమ్మా ఇలా నేను మీకు ఎందుకు ప్రతిసారి కామెంట్ చేయండి అంటున్నానంటే, మీరు అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్టు ఒక చిన్న ఫీల్ కలగాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. టైం వేస్ట్ చేయడం కోసం అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చింది పెట్టండి, ఆ తర్వాత ఆన్సర్ తెలుసుకుంటే మీకు గుర్తుంటుంది. ఓకేనా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కుముద్ బెన్ జోషి. ఆంధ్రప్రదేశ్ రెండవ మహిళా గవర్నర్ కుముద్ బెన్ జోషి గారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన మహిళ ఎవరు? ఫస్ట్ వన్ మాధవ త్రివేది, సెకండ్ వన్ పద్మజా నాయుడు, థర్డ్ వన్ రమాదేవి, ఫోర్త్ వన్ శారదా ముఖర్జీ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. పద్మజా నాయుడు గారండి. దేశంలో ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసినటువంటి మహిళ పద్మజా నాయుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, రెండు రాష్ట్రాలకు మహిళా గవర్నర్గా పనిచేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ విఎస్ రమాదేవి, సెకండ్ వన్ మాధవ్ త్రివేది, థర్డ్ వన్ శారదా ముఖర్జీ, ఫోర్త్ వన్ పద్మజా నాయుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రెండు రాష్ట్రాలకు మహిళా గవర్నర్గా పనిచేసిన వారు విఎస్ రమాదేవి గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ రాష్ట్రాలకు మహిళా గవర్నర్ విఎస్ రమాదేవి గారు విధులు నిర్వర్తించలేదు అని అడిగారు. సో ఆప్షన్ వన్ హిమాచల్ ప్రదేశ్, సెకండ్ వన్ కర్ణాటక, థర్డ్ వన్ కేరళ, ఫోర్త్ వన్ తమిళనాడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కేరళకు
మనకి ఈ యొక్క గవర్నర్గా విఎస్ రమాదేవి గారు విధులు నిర్వర్తించలేదు. అంటే విధులు నిర్వర్తించడం ఏంటండి, హిమాచల్ ప్రదేశ్కి విధులు నిర్వర్తించారు గవర్నర్గా, కర్ణాటకకు అలాగే తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు కూడా గవర్నర్గా విధులు నిర్వర్తించడం జరిగింది. ఎవరు అంటే విఎస్ రమాదేవి గారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు? ఫస్ట్ వన్ ప్రభుత్వ చర్యలకు, సెకండ్ వన్ న్యాయస్థానంకు, థర్డ్ వన్ ప్రైవేట్ వ్యక్తులకు, ఫోర్త్ వన్ ఏబిసి అంటే ముగ్గురికి అని అర్థం. సో కరెక్ట్ ఆన్సర్ నెంబర్ కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రైవేట్ వ్యక్తులకు. ప్రాథమిక హక్కులు ప్రైవేట్ వ్యక్తులకైతే వర్తించవు. సో నెక్స్ట్ క్వశ్చన్, చట్టం వలన సమాన రక్షణ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ప్రత్యేక రక్షణ, సెకండ్ వన్ సమాన అవకాశాలు, థర్డ్ వన్ అసమానతలు తగ్గించడం, ఫోర్త్ వన్ ఏబిసి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చట్టం వల్ల సమాన రక్షణ అంటే ప్రత్యేక రక్షణ, సమాన అవకాశాలు, అసమానతలు తగ్గించడం ఈ 3 కూడా మనకి చట్టం వలన సమాన రక్షణ అనే క్రిందకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా జీతం ఎంత? ఫస్ట్ వన్ లోక్సభ స్పీకర్తో సమానం, సెకండ్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానం, థర్డ్ వన్ 3 లక్షలు, ఫోర్త్ వన్ 3,50,000. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా లోక్సభ స్పీకర్తో సమానంగా అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, దేశంలోనే తొలి మహిళా ఫైర్ ఫైటర్ అయిన హర్షిని కన్హేకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ 1 రాజస్థాన్, సెకండ్ వన్ గుజరాత్, థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ కేరళ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ప్రతిసారి ఆన్సర్ కామెంట్ చేయమంటున్నారు ఏంటి మేడం అని అనుకోకండి, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ మాదిరిగా మీకు ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చినా రాకపోయినా, అది తప్పైనా రైట్ అయినా మీరు ఆన్సర్ చేయండి. చేసిన తర్వాత నేను ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు అది గుర్తుంటుంది. ఓకేనా. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మహారాష్ట్ర. దేశంలోనే తొలి మహిళా ఫైర్ ఫైటర్ అయినటువంటి, ఇక్కడ మనకి క్వశ్చన్ 2 క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉంది. దేశంలోనే తొలి మహిళా ఫైర్ ఫైటర్ ఎవరు? హర్షిని కన్హేకర్. అయితే ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారు? మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సత్కార్ నాగరిక్ అనే యాప్తో అవినీతి సమస్యలను పరిష్కరిస్తున్న ప్రాంతం ఏది? ఫస్ట్ వన్ పంజాబ్, సెకండ్ వన్ కాశ్మీర్, థర్డ్ వన్ వెస్ట్ బెంగాల్, ఫోర్త్ వన్ అస్సాం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కాశ్మీర్. సత్కర్ నాగరిక్ అనే యాప్తో అవినీతి సమస్యలను పరిష్కరిస్తున్న ప్రాంతం ఏది అంటే కాశ్మీర్ ప్రాంతం అండి. అవినీతి సమస్యలను అక్కడ సత్కర్ నాగరిక్ అనే పేరుతో అయితే పరిశీలించడం అలాగే పరిష్కరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ వాస్కో డి గామా, సెకండ్ వన్ మ్యాజిలన్, థర్డ్ వన్ మొగస్తనీస్, ఫోర్త్ వన్ అముండ్సన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మ్యాజిలన్. సముద్ర మార్గం ద్వారా అంటే సముద్రం మార్గం పడవలు, షిప్స్, బోట్స్ ఉంటాయి కదా. సో ఆ సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మ్యాజిలన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, పటం యొక్క పరిమాణం పెంచిన తగ్గించిన తదనుగుణంగా స్కేల్ మారినట్లుగా రూపొందించబడిన స్కేల్ ఏది? ఫస్ట్ వన్ వాక్య రూప స్కేల్, సెకండ్ వన్ గ్రాఫ్ రూపంలో స్కేల్, థర్డ్ వన్ నిష్పత్తిక స్కేల్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గ్రాఫ్ రూపంలోని స్కేల్ అనేది మనం ఆ పటం యొక్క పరిమాణాన్ని పెంచినా కానీ తగ్గించినా కానీ తదనుగుణంగా పెంచడానికి అనుగుణంగానే లేదా తగ్గించడానికి అనుగుణంగానే వాటిలో ఉన్నటువంటి రీడింగ్ కూడా మనకి మారుతుంది, తదనుగుణంగా స్కేల్ కూడా మారుతుంది. కాబట్టి ఈ యొక్క పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేల్ మారుతున్నట్లుగా రూపొందించబడిన స్కేల్ ఏది అంటే గ్రాఫ్ రూపంలో స్కేల్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉన్న పట్టికను ఏమంటారు? ఫస్ట్ వన్ లెజెండ్, సెకండ్ వన్ స్కేల్, థర్డ్ వన్ శీర్షిక, ఫోర్త్ వన్ సాంప్రదాయక చిహ్నం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లెజెండ్ పట్టంలోని వివరాలను చదవడానికి లేదా చదివిన వాటిని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉన్న పట్టికను లెజెండ్ అని అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. నేపాల్ దేశంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలలో లేనిది ఏది? ఫస్ట్ వన్ ఉత్తరాఖండ్, సెకండ్ వన్ బీహార్, థర్డ్ వన్ హిమాచల్ ప్రదేశ్, ఫోర్త్ వన్ పశ్చిమ బెంగాల్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో బ్యాక్గ్రౌండ్ పిల్లల వాయిస్ వినిపిస్తుంది, పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో అది పట్టించుకోకండి. మీరు ఆన్సర్ కామెంట్ చేసేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నేపాల్ దేశంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలలో లేనిది హిమాచల్ ప్రదేశ్. అంటే నేపాల్ దేశంతో సరిహద్దులో పంచుకునే దేశాలు ఏంటేంటి? ఉత్తరాఖండ్ పంచుకుంటుంది, బీహార్ పంచుకుంటుంది, పశ్చిమ బెంగాల్. ఈ మూడు కూడా మనకి ఈ యొక్క నేపాల్ దేశంతో సరిహద్దు రాష్ట్రాలుగా పంచుకుంటున్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. భూటాన్కు సరిహద్దుగా ఉన్న భారతదేశ రాష్ట్రాలు ఎన్ని? ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 2. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 4. భూటాన్కు సరిహద్దుగా భారతదేశం యొక్క రాష్ట్రాలు 4 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సంజీవిని వినియోగంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ వన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ హిమాచల్ ప్రదేశ్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సారీ ఫ్రెండ్స్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ సంజీవిని వినియోగంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. విక్టోరియా జలపాతాన్ని కనుగొన్నది ఎవరు? ఫస్ట్ వన్ రాబర్ట్ పియరీ, సెకండ్ వన్ చార్లెస్ విల్కిన్, థర్డ్ వన్ డేవిడ్ లివింగ్స్టన్, ఫోర్త్ వన్ పెడ్రో అల్వారెజ్ క్యాబ్రల్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. పేర్లు కొంచెం వింతగా ఉన్నాయి కదా, ఇలాంటివే ఇస్తారు మరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డేవిడ్ లివింగ్స్టన్. విక్టోరియా జలపాతాన్ని కనుగొన్నది డేవిడ్ లివింగ్స్టన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏను స్థాపించిన సంవత్సరం ప్రధాన కార్యాలయం ఏది? సంవత్సరం ఏది? ప్రధాన కార్యాలయం ఏది? సో ఇక్కడ మీకు 3-4 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ అంటే దీన్ని ఇచ్చి మనకి దీని యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతారు. అలాగే స్థాపించబడిన సంవత్సరం ఏది, అలాగే దాని యొక్క ప్రధాన కార్యాలయం ఏది. మొత్తం 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది ఒక క్వశ్చన్, 4 క్వశ్చన్స్ సరిపోయాయి కదా. సో ఫస్ట్ వన్ 1948 న్యూ ఇయర్, సెకండ్ వన్ 1957 వియన్నా, థర్డ్ వన్ 1954 మాస్కో, ఫోర్త్ వన్ 1952 షాంఘై. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1952 షాంఘై. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ స్థాపించబడిన సంవత్సరం 1952. ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. 48,500 నాటి జాంబీ వైరస్ ఏ దేశంలో గడ్డగట్టిన సరస్సు దిగువన కనుగొనబడింది? ఫస్ట్ వన్ బ్రెజిల్, సెకండ్ వన్ కెనడా, థర్డ్ వన్ రష్యా, ఫోర్త్ వన్ చైనా. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి జాంబీ వైరస్ నిజంగానే ఉంది, అది సినిమా మాత్రమే కాదు అని.
సో రష్యా అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 48,500 నాటి జాంబీ వైరస్ అనేది మనకి రష్యాలో గడ్డగట్టిన సరస్సు దిగువన అయితే కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం ద్వైపాక్షిక వ్యాయామం అగ్ని వారియర్ను ముగించాయి? ఫస్ట్ వన్ సింగపూర్, సెకండ్ వన్ కంబోడియా, థర్డ్ వన్ ఫ్రాన్స్, ఫోర్త్ వన్ అల్బేనియా. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతదేశం మరియు ఏ దేశం అంటే సింగపూర్, భారతదేశం మరియు సింగపూర్ ద్వైపాక్షిక వ్యాయామం అగ్ని వారియర్ను ముగించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, కేరళ ఫార్మేషన్ డే ఎప్పుడు? ఫస్ట్ వన్ 1 October 1950, సెకండ్ వన్ 1 November 1947, థర్డ్ వన్ 1 November 1956, ఫోర్త్ వన్ 15th August 1947. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1 November 1956. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2023లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశాధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు? ఫస్ట్ వన్ జపాన్, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ ఈజిప్ట్, ఫోర్త్ వన్ ఒమన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో హైకోర్టుకి సంబంధించి చాలా వీడియోస్ లింక్స్ అనేవి ఒక ప్లేలిస్ట్ రూపంలో పెట్టాను. సో అవి మాత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్ హాల్లో మార్క్స్ తక్కువ అంటే తెలియని వాటికి ఎలా ఆన్సర్ చేస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి అనే దాని గురించి కూడా వీడియో చేశాను. సో కొంచెం మీకు యూజ్ అయిన కొన్ని మార్క్స్ కలిసినా కూడా కలిసినట్టే కదా మీకు తెలియని వాటికి. సో ఆ ఉద్దేశంతో చేశాను. నెగిటివ్గా మాత్రం ఎవరు తీసుకోకండి. ఓకేనా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజిప్ట్. నాకే స్వార్థం ఉంటే నేను యాప్ పెట్టుకొని మనీ కోసమే వీడియోస్ నమ్ముకుందును కదా, బట్ మీ నుంచి నాకు 1 రూపీ కూడా ఆశించాలని లేదు, యాప్ పెట్టాలన్న ఆలోచన లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా యాప్ పెట్టినా కూడా మనం వే2 న్యూస్ తరహా యాప్లో మనం చేసుకుందాము. అంటే ఇతరుల నుంచి మనీ ఎర్నింగ్ చేసేయడం కంటే మనకు మనం అందరం ఆ యాప్లో పెట్టుకునే విధంగా, ఎడ్యుకేషన్కి సంబంధించి పెట్టుకునే విధంగా అయితే చేద్దాము అనే ఆలోచన ఉంది. బట్ నాకైతే యాప్ క్రియేట్ చేయడం రాదు. సో నేర్చుకోవాలి. సో ఆన్సర్ చేస్తారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతదేశంలో 2023లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశాధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారంటే ఈజిప్ట్ దేశాధ్యక్షుడు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రీహరికోటలోని అగ్నికుల్ కాస్మోస్ ఏ దేశంలోని మొట్టమొదటి లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేసింది? ఫస్ట్ వన్ కెనడా, సెకండ్ వన్ ఇండోనేషియా, థర్డ్ వన్ ఇండియా, ఫోర్త్ వన్ బ్రెజిల్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రీహరికోటలోని అగ్నికుల్ కాస్మోస్ మనకి ఇండియాలోని మొట్టమొదటి లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. క్వశ్చన్, క్రోమోజోమ్లు వీటితో రూపొందించబడ్డాయి? ఫస్ట్ వన్ డిఎన్ఏ, సెకండ్ వన్ ప్రోటీన్, థర్డ్ వన్ డిఎన్ఏ మరియు ప్రోటీన్, ఫోర్త్ వన్ ఆర్ఎన్ఏ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డిఎన్ఏ మరియు ప్రోటీన్తో అయితే నిర్మితం అయి ఉన్నాయి. డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రోమోజోమ్లు అనేవి మనకి డిఎన్ఏతో ప్లస్ ప్రోటీన్తో అయితే కలిసి రూపొందించబడ్డాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్తంలో ఉన్న పెద్ద మొత్తంలో చక్కెర? ఫస్ట్ వన్ సుక్రోజ్, సెకండ్ వన్ గ్లూకోజ్, థర్డ్ వన్ ఫ్రక్టోజ్, ఫోర్త్ వన్ లాక్టోజ్. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్లూకోజ్ అండి. మానవ రక్తంలో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి చక్కెర గ్లూకోజ్గా మనము పరిగణిస్తాము. గ్లూకోజ్, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మానవ రక్తంలో ఎక్కువ మొత్తంలో చక్కెర ఏది అంటే మనము గ్లూకోజ్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, హైపర్ మెట్రోపియా ఉన్న వ్యక్తి దగ్గరికి ఎన్ని పాయింట్లు ఉంటాయి? ఫస్ట్ వన్ 20 సెంటీమీటర్ కంటే ఎక్కువ, సెకండ్ వన్ 25 సెంటీమీటర్ కంటే తక్కువ, థర్డ్ 25 సెంటీమీటర్ కంటే ఎక్కువ, ఫోర్త్ వన్ 30 సెంటీమీటర్ కంటే తక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనము హైపోమెట్రోపియా అని చెప్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ ఏంటి? ఫస్ట్ వన్ ఖోఖో, సెకండ్ వన్ హాకీ, థర్డ్ వన్ కబడ్డీ, ఫోర్త్ వన్ కోలాటం. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. జాతీయ క్రీడ కాదండి, రాష్ట్ర క్రీడ. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కబడ్డీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ కబడ్డీ. దీన్నే చెడుగుడి అని కూడా అంటారేమో కదా, మీరు కూడా అదే అనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వైస్రాయ్ నియమించిన హంటర్ కమిషన్ దేన్ని విచారించారు? ఫస్ట్ వన్ బర్డోలి సత్యాగ్రహం, సెకండ్ వన్ ఖిలాఫత్ ఆందోళన, థర్డ్ వన్ జలియన్ వాలాబాగ్ విషాదం, ఫోర్త్ వన్ చౌరీ చౌరా సంఘటన. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జలియన్ వాలాబాగ్ విషాదం. వైస్రాయ్ నియమించినటువంటి హంటర్ కమిషన్ అయితే జలియన్ వాలాబాగ్ విషాదాన్ని విచారించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ యొక్క యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్ ఎవరు? ఫస్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫోర్త్ వన్ సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఫోర్త్ వన్ పిటి జవహర్లాల్ నెహ్రూ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పిటి జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగ సభ యొక్క యూనియన్ పవర్స్ కమిటీ చైర్మన్ మనకి పిటి జవహర్లాల్ నెహ్రూ. సో నెక్స్ట్ క్వశ్చన్, మైదాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా 1000 కోట్లను ఏ బ్యాంక్ సమీకరించింది? మైదాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా 1000 కోట్లను ఏ బ్యాంక్ సమీకరించింది? ఫస్ట్ వన్ ఎస్బీఐ, సెకండ్ వన్ ఐసిఐసిఐ, థర్డ్ వన్ పిఎన్బి, ఫోర్త్ వన్ ఆర్బీఐ. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎస్బీఐ. మైదాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా 1000 కోట్లను మనకి ఎస్బీఐ అయితే సమీకరించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 2022 క్లైమాథాన్లో ఏ రాష్ట్రానికి చెందిన గ్రీన్ స్టార్టప్ ట్రీ బ్యాగ్ అవార్డును అందుకుంది? ట్రీ ట్యాగ్ అవార్డును అందుకుంది. ఫస్ట్ వన్ మేఘాలయ, సెకండ్ వన్ సిక్కిం, థర్డ్ వన్ రాజస్థాన్, ఫోర్త్ వన్ కేరళ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. గొంతు కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్, సో అడ్జస్ట్ అయిపోండి, వాయిస్ ఏమైనా తక్కువగా వస్తే. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కేరళ. 2022 క్లైమాథాన్లో ఏ రాష్ట్రానికి చెందింది అంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి గ్రీన్ స్టార్టప్ ట్రీ ట్యాగ్ అవార్డును అందుకుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, బలవంతపు మత మార్పిడి మరియు సామూహిక మార్పిడికి జైలు శిక్షలు మరియు జరిమానాలు పెంచడం, మార్పిడి నిరోధక చట్టాలను మరింత కఠినం చేయడానికి బిల్లును ఆమోదించినటువంటి రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ హర్యానా, సెకండ్ వన్ ఉత్తరాఖండ్, థర్డ్ వన్ గుజరాత్, ఫోర్త్ వన్ కేరళ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉత్తరాఖండ్. బలవంతపు మత మార్పిడి మరియు సామూహిక మార్పిడికి జైలు శిక్షలు మరియు జరిమానాలు పెంచడము, మార్పిడి నిరోధక చట్టాలను మరింత కఠినతరం చేయడానికి బిల్లును ఆమోదించినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, టెస్టు మొదటి రోజున 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా ఏ జట్టు నిలిచింది? ఫస్ట్ వన్ భారతదేశం, సెకండ్ వన్ ఇంగ్లాండ్, థర్డ్ వన్ పాకిస్తాన్, ఫోర్త్ వన్ ఆస్ట్రేలియా. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇంగ్లాండ్. టెస్ట్ మొదటి రోజున 500 పరుగులు చేసిన మొట్టమొదటి జట్టుగా మనకి ఇంగ్లాండ్ దేశం అయితే నిలిచింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విద్యా సాంస్కృతిక హక్కుల లక్ష్యమేది? ఇక్కడ లక్ష్యం, విద్యా సాంస్కృతిక హక్కుల యొక్క లక్ష్యం ఏది అంటే ఫస్ట్ వన్ భారతీయ సంస్కృతిని రక్షించుట, సెకండ్ వన్ అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతులను రక్షించుట, థర్డ్ వన్ ఏక సంస్కృతిని అభివృద్ధి పరచుట, ఫోర్త్ వన్ నిరక్షరాస్యతను నిర్మూలించుట. మీరు ఒకసారి గెస్ట్ చేసి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి, నేను తర్వాత ఆన్సర్ చెప్తాను.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అల్పసంఖ్యాక వర్గాల వారి సంస్కృతులను రక్షించుట అంటే నిబంధన 29 అలాగే 30 ప్రకారము అల్పసంఖ్యాక వర్గాల సంస్కృతి విద్యలను రక్షించుకోవచ్చు. ఏంటండి నిబంధన 29, 30 ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల సంస్కృతులను రక్షించుకునుట అనేది విద్యా సంస్కృతి హక్కుల యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పౌరులకు మాత్రమే వర్తించే హక్కు ఏది? ఫస్ట్ వన్ చట్టం అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. సెకండ్ వన్ మత స్వాతంత్రపు హక్కు. థర్డ్ వన్ పీడనాన్ని నిరోధించే హక్కు. ఫోర్త్ వన్ చట్టం ముందు అందరూ సమానులే. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ తర్వాత చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. చట్టం అనేది అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఇది మనకి పౌరులకు మాత్రమే వర్తించే హక్కు. అంటే చట్టం ముందు అందరినీ సమానులుగా పరిగణించడం, పీడనం నుంచి రక్షణ, మత స్వాతంత్రం నుంచి కేవలం పౌరులకు మాత్రమే కాక విదేశీయులకు కూడా లభిస్తాయి. కానీ పబ్లిక్ రంగంలో పౌరులకు ఈ యొక్క పబ్లిక్ రంగంలో చట్టం అనేది అందరికీ సమాన అవకాశాలు కల్పించడం పౌరులకు మాత్రమే లభించే హక్కు అండి. ఓకేనా. చట్టం ముందు అందరినీ సమానులుగా పరచడం అనేది మనకి ఈ యొక్క పౌరులకు మాత్రమే వర్తించు హక్కు. చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఆస్తి హక్కు ఏది? ఫస్ట్ వన్ ఆదేశ సూత్రం. సెకండ్ వన్ ప్రాథమికం కానిది. థర్డ్ వన్ చట్టబద్ధమైన హక్కు. ఫోర్త్ వన్ ప్రాథమిక హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఈ క్రింది వాటిలో ఏది అని అర్థం. ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చట్టబద్ధమైన హక్కు. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కు అండి. 31వ ప్రకరణ నుండి ఆస్తి హక్కును తొలగించి 300A ప్రకరణలో అయితే చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. 31 నుంచి తీసేశారు, 300Aలో అయితే చేర్చి దీన్ని చట్టబద్ధమైన హక్కుగా అయితే మార్చడం జరిగిందండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరిగా జత చేయనిది ఏది? ఫస్ట్ వన్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1964. సెకండ్ వన్ కార్తార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1999. థర్డ్ వన్ ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. ఫోర్త్ వన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1960. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండి. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేది కానిది, సరిగా జత కాదు. అంటే సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1964, కార్తార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 1999, ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. ఈ మూడు కూడా మనకి సరిగా జత చేసినవే. అయితే పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణ చట్టాన్ని అంటే గోలక్నాథ్ కేసులో 1967లో సుప్రీంకోర్టులో ప్రశ్నించారండి. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని ఎస్సీ అయితే చెప్పడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు సవరించే అధికారం పార్లమెంటుకు కలదని చెప్పిన కేసు ఏది? ఫస్ట్ వన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సెకండ్ వన్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. థర్డ్ వన్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ. ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కేశవానంద భారతి వర్సెస్ కేరళ. ప్రాథమిక హక్కులు సవరించే అధికారం పార్లమెంటుకు కలదని చెప్పిన కేసు ఏది అంటే కేశవానంద భారతి వర్సెస్ కేరళ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పిన కేసు ఏది? ఫస్ట్ వన్ ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక 1993. సెకండ్ వన్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1964. థర్డ్ వన్ మినార్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. ఫోర్త్ వన్ ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక 1993. ఇది మనకి విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పినటువంటి కేసు. ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు లేకపోతే జీవించే హక్కు అనేది కూడా మనకి వ్యక్తి గౌరవానికి అర్థం లేదని ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని ఉన్నికృష్ణన్ వర్సెస్ మనకి ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక 1993 అనేది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 1993లో ఈ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం ప్రజల నుండి ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువలతో కూడిన నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పిన కేసు ఏది? ఫస్ట్ వన్ కేశవానంద భారతి. సెకండ్ వన్ గోలక్నాథ్. థర్డ్ వన్ సజ్జన్ సింగ్. ఫోర్త్ వన్ బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్. ప్రభుత్వం ప్రజల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పినటువంటి కేసు బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. పని హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? ఫస్ట్ వన్ జీవీకే రావు కమిషన్, సెకండ్ వన్ శ్రీకృష్ణ కమిషన్, థర్డ్ వన్ రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002, ఫోర్త్ వన్ ఉన్ని కృష్ణన్. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002 అండి. రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఈ యొక్క 2002లో వెంకటరామయ్య అధ్యక్షతన నియమించినటువంటి రాజ్యాంగ సమీక్ష కమిషన్ అనేది 3వ భాగంలో ప్రాథమిక హక్కుల జాబితాలో పని హక్కు, రక్షిత మంచినీరు, అలాగే రహస్యాలను కాపాడుకునే హక్కు, పర్యావరణ హక్కులను పొందుపరచాలని సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. 50% మించి రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఫస్ట్ వన్ ఇందిరా సహాని, సెకండ్ వన్ సజ్జన్ సింగ్, థర్డ్ వన్ కేశవానంద భారతి, ఫోర్త్ వన్ గోలక్నాథ్. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఇందిరా సహాని 50% మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మనకి ఇందిరా సహాని కేసులో అయితే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో కలవు? ఫస్ట్ వన్ 4B భాగం, సెకండ్ వన్ 4A భాగం, థర్డ్ వన్ 3వ భాగం, ఫోర్త్ వన్ 4వ భాగం. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 4A భాగం. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో మనకి 4A భాగంలో అయితే ఉన్నాయి. ఇవి ప్రాథమిక విధులను 4A భాగంలోని ప్రకరణ 51Aలో అయితే పొందుపరిచారండి. 51A ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విధులను 4A భాగంలోని ప్రకరణ 51Aలో అయితే చేర్చడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఫస్ట్ వన్ 26వ రాజ్యాంగ సవరణ చట్టం, సెకండ్ వన్ 24వ రాజ్యాంగ సవరణ చట్టం, థర్డ్ వన్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం, ఫోర్త్ వన్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అండి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అయితే ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే ఈ ప్రాథమిక విధులు 1976లో అయితే మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 51A ఆర్టికల్లో అయితే చేర్చారండి. 51A ఆర్టికల్లో చేర్చడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విధులను ఏ దేశం నుంచి గ్రహించారు? ఫస్ట్ వన్ ఐర్లాండ్, సెకండ్ వన్ బ్రిటన్, థర్డ్ వన్ అమెరికా, ఫోర్త్ వన్ రష్యా. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. రష్యా నుంచి ప్రాథమిక విధులను మనకి రష్యా నుంచి గ్రహించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక విధులను ఎవరి సిఫారసుల మేరకు రాజ్యాంగంలో చేర్చారు? ఫస్ట్ వన్ సర్దార్ సర్వన్ సింగ్ కమిటీ, సెకండ్ వన్ మండల్ కమిషన్, థర్డ్ వన్ కేశవానంద భారతి, ఫోర్త్ వన్ చెరువారి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సర్దార్ స్వరన్ సింగ్ కమిటీ. సర్దార్ స్వరన్ సింగ్ కమిటీ ప్రాథమిక విధులను మనకి సర్దార్ స్వరన్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 11, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ 12. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఈ యొక్క 11వ విధిని రాజ్యాంగంలో చేర్చడం ద్వారా ప్రాథమిక విధుల సంఖ్య అయితే మొత్తం 11 అయ్యింది. అంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ విధిని అయితే మనకి చేర్చడం ద్వారా ప్రాథమిక విధుల సంఖ్య 11కు చేరింది. ఇది అండి ఇక్కడతో అయితే మనకి కంప్లీట్ అయింది. సో ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.